హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రిని చూసేద్దాము. నేను ఇవి అన్నీ కూడా 3 రోజుల ముందే తీసుకుని పెట్టుకున్నాను. ఆ టైం వరకు మనకు ఎలాంటి హడావుడి ఉండదు కాబట్టి ముందుగానే తీసుకొచ్చుకున్నాను. ఈ పూజ అనేది ఎంత శ్రద్ధతో చేస్తే అంత మంచిది. ఇప్పుడు మనము అవి ఏంటివో చూసేద్దాము. ముందుగా లక్ష్మీదేవి ఫోటో తీసుకున్నాను. అదేవిధంగా కలశం పెట్టుకోవడానికి రాగి చెంబునైనా ఇత్తడి చెంబునైనా వాడచ్చు, కానీ స్టీల్ది మాత్రం వాడకూడదు. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, ఒక జాకెట్ పీస్ కూడా తీసుకున్నాను. కొబ్బరికాయకు పసుపు పెడతాం కదా, అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి పసుపు 1/2 kg తీసుకున్నాను నేను. అదేవిధంగా ఒక కుంకుమ ప్యాకెట్ కూడా తీసుకున్నాను, ఒక గంధం డబ్బా కూడా తీసుకున్నాను. ఇప్పుడు దేవతకి మాల వేయడానికి నేను వస్త్రము, పసుపు కొమ్ములు 1/2 kg తీసుకొచ్చుకున్నాను. తక్కువ కాకూడదు కదా, అందుకోసము 1/2 kg తెచ్చుకున్నాను. అదేవిధంగా థ్రెడ్ కూడా తీసుకొచ్చుకున్నాను. కడప పైన ముగ్గేయడానికి లేదా మనము దేవతని పెడతాం కదా, అప్పుడు కింద ముగ్గేస్తాం కదా, దానికోసము మనము 1 కప్పు బియ్యం పిండి తీసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక మ్యాచ్ బాక్స్, అగరబత్తి ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను. వత్తులు కొన్ని ఈ విధంగా ముందుగా చేసి పెట్టేసుకోవాలి, ఎలాంటి హడావిడి ఉండదు కాబట్టి. దీపారాధన అనేది ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి, అందుకోసము నేను ఆవు నెయ్యి తీసుకొచ్చుకున్నాను. ఒక కర్పూరం బాక్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు బియ్యము అక్షంతల కోసం యూజ్ అవుతాయి కాబట్టి అందుకోసము 1 కప్పు బియ్యము తీసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు చిల్లర నాణాలు, 1 రాగి నాణము, తామర గింజలు 5, శ్రీఫలము 1 తీసుకున్నాను. 5 కూడా తీసుకోవచ్చు, 1 అయినా తీసుకోవచ్చు. పచ్చకర్పూరము తీసుకున్నాను. అదేవిధంగా గోల్డెన్ కలర్, సిల్వర్ కలర్ పూలు తీసుకున్నాను. గోమాత చక్రాలు 5 తీసుకున్నాను. నేను ఇయర్కి 5 ఆ విధంగా తీసుకుంటున్నాను. గవ్వలు 5 తీసుకున్నాను. పువ్వులు చామంతి, రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చుకోండి. అదేవిధంగా చిట్టి గాజులు కూడా తీసుకున్నాను. శనగలు 1/2 kg తీసుకొచ్చుకున్నాను. దేవతకి పొగ వేయడానికి సాంబ్రాణి, అదేవిధంగా వక్కలు, లవంగాలు, యాలకులు ఇవి మీ చాయిస్. ఖర్జూర 1 ప్యాకెట్ ఈ విధంగా తీసుకొచ్చుకున్నాను. వాయనానికి కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఈ విధంగా తెచ్చుకున్నాను. ఆయిల్ దీపారాధన చేయడానికి తీసుకొచ్చుకున్నాను. దేవతకి పూజ చేయడానికి వరలక్ష్మి వ్రతకల్పన అనే బుక్ దొరుకుతుందండి, నేను ఆ బుక్ తీసుకొచ్చుకొని పూజ చేసుకుంటాను. దేవతని పీట పైన పెట్టడానికి నేను ముందుగానే 1 పీట కూడా తీసుకొచ్చుకున్నాను. ఎప్పటికీ కూడా ఇదే పీటని యూజ్ చేస్తాను. మనము రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వీటిని యూజ్ చేస్తాం కదా, వాటిని ఈ విధంగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అమ్మవారికి పెట్టడానికి 1 చీర, అందులోనే 1 బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది 1, మళ్ళీ నేను 1 బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. వాయనం ఇవ్వడానికి పసుపు, కుంకుమ, సోంపు, గాజులు తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు కింద కూర్చొని చేయకూడదు కాబట్టి నేను ఫ్లోర్ మ్యాట్ తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనము పూజ చేసేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎంత భక్తితో చేస్తే అంత మంచిదండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.